హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే సో ఫ్రమ్ సో సినిమా అయితే పర్లేదు అనిపించిందండి. అంటే ట్రైలర్ చూసి హారర్ కామెడీ అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం హారర్ విషయంలో డిసప్పాయింట్ అవుతారు. బట్ కామెడీ మాత్రం వర్క్ అయింది. ఎస్పెషల్లీ బావ క్యారెక్టర్ ఉంటుంది, టూ ఫన్నీ క్యారెక్టర్ అది. సో మూవీలో ఫన్ ఉంటుంది కానీ స్టోరీ ప్రోగ్రెషన్ కొంచెం స్లో ఉంటుంది. నెక్స్ట్ మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి మాట్లాడేసుకుందాం. మహేష్ గారి బర్త్డేకి SSMB 29 అప్డేట్ ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ ని జక్కన డిసప్పాయింట్ చేయలేదండి. అలా అని ఫుల్ ఖుష్ అయిపోయే అప్డేట్ కూడా కాదు, బట్ ఒక పోస్టర్ వదిలారు. బట్ ఇలాంటి సినిమాకి పోస్టర్స్ అండ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్తో పని అవ్వదు. అంతకు మించి అప్డేట్ నవంబర్లో ఇస్తామని ఆయన చెప్పేశారు. సో బాబు ఫ్యాన్స్ ఇంకొన్నాళ్ళు వెయిటింగ్ తప్పదు మీకు. ప్రభాస్ అప్డేట్స్ విషయానికి వస్తే రాజాసాబ్ మూవీ రిలేటెడ్ గా 2 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఒకటి రిలీజ్ డేట్ గురించి. ఆల్రెడీ ఈ మూవీ December 5th కి రిలీజ్ అవుతుంది అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ వైజ్ గా ఈ VFX వర్క్స్ అండ్ సాంగ్స్ అండ్ ప్యాచ్ వర్క్స్ అన్ని కూడా October end అండ్ నవంబర్ కల్లా కంప్లీట్ అయిపోతాయంట. కానీ రిలీజ్ డేటే సంక్రాంతికి చేంజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారంట. అంటే ఫ్యాన్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సంక్రాంతికి అయితే మంచి సీజన్ అంటున్నారు. ఒకవేళ అది కన్సిడర్ చేస్తే మూవీ December 5th నుండి January 9th కి పోస్ట్ పోన్ అవుతుంది. రీసెంట్ గా మాలవిక గారి బర్త్డే పోస్టర్ చూసాక ఆల్రెడీ కన్సిడర్ చేసేస్తారేమో అని డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆ పోస్టర్ మీద December 5th అనే రిలీజ్ డేట్ కనపడట్లేదు. సో రెబల్ ఫ్యాన్స్ December 5th అండ్ January 9th ఈ 2 డేట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. చూద్దాం ఫైనల్లీ ఏం డిసైడ్ అవుతారు. కాకపోతే డిసెంబర్ లో అంటే పెద్దగా కాంపిటీషన్ ఉండదు. అదే సంక్రాంతి కంటే ఎలా ఉంటుందో నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ మూవీకి టోటల్ గా 4.5 hours రా ఫుటేజ్ వచ్చింది. అండ్ ఇంకా దీన్ని ఎడిట్ చేసేది ఒకటి ఉంది. అండ్ రాజాసాబ్ కి Part 2 చేసే ఆలోచనలో కూడా ఉన్నారంట మూవీ టీమ్. కాకపోతే అది సీక్వెల్ లా కాకుండా డిఫరెంట్ స్టోరీ ఉంటుందని చెప్తున్నారు. ఏంటో ఈ మధ్య ప్రభాస్ గారు ఏ సినిమా మొదలు పెట్టినా Part 2 పక్కా అనేలా అయిపోతుంది. అండ్ ప్రభాస్ హను రాఘవపూడి మూవీకి సంబంధించి మూవీ షూట్ 50% కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఇంకో 1 month ప్రభాస్ గారి వర్క్ ఉంటుందంట. సో దీన్ని బట్టి మోస్ట్లీ ఈ ఆగస్ట్ సెప్టెంబర్ లో రాజాసాబ్ అండ్ హను మూవీస్ ప్రభాస్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ టోటల్ ఫోకస్ సందీప్ వంగా సినిమా మీదనే పెట్టేలా ఉన్నారు. రీసెంట్ గా సందీప్ వంగా గారు జిగ్రీస్ మూవీ ఈవెంట్ కి వెళ్తే అక్కడ ఒక ఫ్యాన్ ఈ ప్లకార్డ్ పట్టుకొని నిల్చున్నాడు. మన వంగా కూడా చూసి అయితది అన్ని అయితాయని అన్నారు. దీని అర్థం స్పిరిట్ లో డాన్లీ ఉంటాడనా, లేకపోతే ఎవరో ఎందుకు నేనే విలన్ చేసేస్తా అనా ఏమో ఆయనకే తెలియాలి. అండ్ స్పిరిట్ మూవీకి కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. 13 to 17 years మధ్యలో ఉండే మేల్ యాక్టర్స్ కావాలంట. అండ్ ఈ రోల్స్ కోసం షార్ట్ హెయిర్ కట్ చేయించుకోవాలంట. చూసుకోండి మరి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, చాలా మంచి ఛాన్స్ ఇది. జూనియర్ ఎన్టీఆర్ గారి అప్డేట్స్ అంటే War 2 అయిపోయింది. అండ్ ఇంకా ఎన్టీఆర్ గారు ఈ ఇయర్ అంతా నీల్వా షూట్ లో ఉంటారనుకున్నా. మరి తర్వాత ఏ సినిమా చేస్తారు అనే డౌట్ వస్తుంది కదా. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ గారు దేవరా Part 2 షూట్ స్టార్ట్ చేస్తారంట. ఆల్రెడీ కొరటాల్ గారు దేవరా 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్నారంట. మేబీ దేవరా 2 తర్వాత నెల్సన్ మూవీ ఉండొచ్చేమో. War 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 5 o'clock నుండి యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోతుంది. అండ్ ఫైనలీ ఈ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ ని ఒకే స్టేజ్ పై చూడబోతున్నాం మనం. టైగర్ ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ అంటే ఉస్తాద్ మూవీకి సంబంధించి ఇంకో స్కెడ్యూల్ కంప్లీట్ అయింది. అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి వర్క్ 1 week వరకు ఉంటుందంట. అండ్ మిగతా షూట్ ఇంకో 20 days వరకు ఉంటుందంట. దాంతో ఈ సినిమాకి కూడా గుమ్మడికాయ కొట్టేయచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇంకేదైనా మూవీ ఓకే చేస్తారో లేదో చూడాలి. మెగా ఫ్యాన్స్ ఈ August 22nd ఏంటో గుర్తుంది కదా, మన బాస్ బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా అనిల్ రావుపుడి గారి మెగా 157 కి సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారంట. రెడీ ఉండండి, రఫ్ ఆడించేద్దాం. అఖండ 2 మూవీకి సంబంధించి డబ్బింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ DI వర్క్స్ జరుగుతాయంట. సినిమా ఈ September 25th కి రిలీజ్ అవుతుంది. అండ్ అదే రోజు కళ్యాణ్ గారి OG మూవీ కూడా రిలీజ్ అవుతుంది. కూలీ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా అందరికి. చాలా మంది ఈ మూవీ ఇంట్రో మీద క్లైమాక్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే ఉంటారు. కానీ లోకేష్ కనగరాజ్ గారు మాత్రం ఇంట్రో క్లైమాక్స్ కాదు, ఈ మూవీ ఇంటర్వెల్ అదిరిపోద్ది, వేరే లెవెల్లో ఉంటుంది అని అంటున్నారు. అండ్ ఈ ఇంటర్వెల్ బ్లాక్ ని 2 years బిల్డ్ చేశారంట. మరి అంతలా ఇంటర్వెల్ లో ఏం జరుగుతుందో ఏంటో. అండ్ ఇంకో విషయం, TFI పాత్ బ్రేకింగ్ మూవీ శివ 4K వర్షన్ త్వరలో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించి టీజర్ ని కూలీ మూవీ రిలీజ్ అయ్యే థియేటర్స్ లో ప్లే చేసే ప్లాన్స్ లో ఉన్నారంట. సో నాగార్జున గారి ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అనమాట. శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో నాని గారు యాక్ట్ చేస్తున్న ద పారడైజ్ మూవీ నుండి 2 posters రిలీజ్ అయ్యాయి. మెంటల్ ఉన్నాయి. అండ్ ఈ మూవీలో నాని పేరేంటో తెలుసా? జడల్. క్రేజీ నేమ్ కదా.
చూస్తుంటే క్యారెక్టర్ ఇంకా క్రేజీ ఉండేలానే ఉంది. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ March 26th కి రిలీజ్ అవుతుంది. కింగ్డమ్ కి పార్ట్ 2 ఉందనే విషయం అందరికీ తెలుసు. కానీ పార్ట్ 2 షూట్ కన్నా ముందు ఈ స్టోరీకి రిలేటెడ్ గా ఓటీటీకి ఒక ఎపిసోడ్ తీసే ఆలోచనలో ఉన్నారంట డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. అడివిశేష్ లాంగ్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ గూఢచారి 2 నెక్స్ట్ ఇయర్ May 1st కి రిలీజ్ అవుతుంది. ఈ ఇయర్ అయితే December 25th కి డెకాయిట్ మూవీ ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ అండ్ హాస్య మూవీస్ లో అల్లర్ నరేష్ గారు తన 65th మూవీ చేస్తున్నారు. ఆల్రెడీ ఓపెనింగ్ సెరమనీ జరగాలి, బట్ ఈ ఫిల్మ్ ఫెడరేషన్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ అయింది. మహావతార్ నరసింహ మూవీ బాక్స్ ఆఫీస్ ని చీల్చి చెండాడుతుంది. అసలు ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ 150+ crores గ్రాస్ కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అంతెందుకు, నిన్న కూడా సినిమాకి వెళ్ళా నేను. థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఒక యానిమేటెడ్ మూవీ ఇండియాలో ఈ రేంజ్ కలెక్షన్స్ కొట్టిందంటే దీంతో ఒక కొత్త వేవ్ స్టార్ట్ అయ్యేటట్టే ఉంది. రవితేజ గారి ల్యాండ్ మార్క్ 75th ఫిల్మ్ మాస్ జాతర టీజర్ రిలీజ్ అవబోతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అనుపమ లీడ్స్ గా చేస్తున్న కిష్కిందపురి మూవీ September 12th కి రిలీజ్ అవుతుంది. చాలా ఇయర్స్ తర్వాత వడ్డే నవీన్ గారు లీడ్ గా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి అంటే September 2nd ఆయన తమ్ముడు మూవీ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ మహేష్ బాబు గారి బిజినెస్ మ్యాన్ మూవీ కూడా త్వరలోనే రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. అనుపమ పరదా ట్రైలర్ రిలీజ్ అయింది. రోడ్ ట్రిప్ స్టోరీతో పాటు మంచి స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉండేలా ఉంది. కిరణ్ అబ్బవరం అండ్ రహస్య గోరఖ్ గారికి అబ్బాయి పుట్టాడనే విషయం ఆల్రెడీ తెలిసిందే. రీసెంట్గా ఆ బాబుకి తిరుపతిలో హను అబ్బవరం అని పేరు పెట్టారు. హను బాగుంది కదా. మిరాయ్ తర్వాత మంచు మనోజ్ గారు లీడ్ గా తన కొత్త మూవీ అనౌన్స్ చేశారు. హనుమరెడ్డి డైరెక్షన్ లో డేవిడ్ రెడ్డి అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ 1897 అండ్ 1922 పీరియడ్ లో జరిగే హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ అంట. దుల్కర్ సల్మాన్ గారు ఇంకో తెలుగు సినిమా స్టార్ట్ చేశారు. SLV ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ పూజ సెరమనీ రీసెంట్ గా అయింది. కాంతార మూవీ నుండి రుక్మిణి వసంత్ గారు ప్లే చేస్తున్న కనకవతి క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ October 2nd కి రిలీజ్ అవుతుంది. కా మూవీ ప్రొడ్యూసర్స్ చేస్తున్న శ్రీ చిదంబరం మూవీ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ గారి వార్ 2 మూవీ ఈ August 14th కి రిలీజ్ అవుతుంది. USA సర్టిఫైడ్, రన్ టైం వచ్చేసి 2 hours and 51 minutes అంట. రజనీకాంత్ గారి కూలీ మూవీ ఈ August 14th కి రిలీజ్ అవుతుంది. A సర్టిఫైడ్, రన్ టైం వచ్చేసి 2 hours and 50 minutes అంట. రజనీకాంత్ గారి 50 years ఇండస్ట్రీది స్పెషల్ యానిమేటెడ్ టైటిల్ కార్డ్ ఉంటుంది అంటున్నారు. చూడాలి. వర్షా బొల్లమ్మ గారి కానిస్టేబుల్ కనకం మూవీ August 14th ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే ఘాటీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక సీరియస్ యాక్షన్ డ్రామాలా ఉంది. అనుష్క గారు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. సినిమా September 5th కి రిలీజ్ అవుతుంది. కానిస్టేబుల్ కనకం ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఒక ఫోక్లోర్ టేల్ చెప్తున్నట్టు వాయిస్ ఓవర్ తో ఓపెన్ చేస్తారు. మ్యాడ్ ఉందంతే. ఈ వీక్ ట్రైలర్స్ లో నాకు బాగా నచ్చేసింది ఇది. నా మాట విని మీరు కూడా ఒకసారి చూడండి, పక్కా నచ్చుద్ది. సుధీర్ బాబు గారి జటాధర టీజర్ రిలీజ్ అయింది. గ్రీడ్ వర్సెస్ సాక్రిఫైస్ థీమ్ తో వస్తుంది. చూస్తుంటే ఈ సినిమాకి సోనాక్షి గారి క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా ఉంది. గుర్రం పాపిరెడ్డి టీజర్ రిలీజ్ అయింది. ఇదొక క్రేజీ క్రైమ్ కామెడీ మూవీలా అనిపిస్తుంది. మన బ్రహ్మానందం గారు అండ్ యోగి బాబు గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. సంతోష్ శోభన్ రొమాంటిక్ డ్రామా కపుల్ ఫ్రెండ్లీ టీజర్ రిలీజ్ అయింది. జిగ్రీస్ టీజర్ రిలీజ్ అయింది. డైలాగ్స్ భలే ఉన్నాయి, పక్కా నవ్వుకుంటారు. ఆల్సో బుల్లెట్ బండి టీజర్ రిలీజ్ అయింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే మాస్ జాతర నుండి ఒలే ఒలే అనే మంచి మాస్ బీట్ సాంగ్ రిలీజ్ అయింది. చూస్తుంటే సాంగ్ లో రవితేజ గారి ఎనర్జీ మామూలుగా ఉన్నట్లేదు. వార్ 2 నుండి ఊపిరి ఊయలాగా మెలడీ సాంగ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ డాన్స్ నంబర్ సలాం అనాలి సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. నేనైతే వెయిటింగ్ మాస్టరు ఆ సలాం అనాలి ప్రోమో చూశాక. 2 బెస్ట్ డాన్సర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా ఒకేసారి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. కూలీ నుండి ఐఎమ్ ద డేంజర్ సాంగ్ రిలీజ్ అయింది. చాలా స్టైలిష్ గా ఉంది. గరివిడి లక్ష్మి మూవీ నుండి నలజిలకర మొగ్గ అనే సాంగ్ రిలీజ్ అయింది. ఆల్రెడీ శ్రీకాకుళం సైడ్ ఈ సాంగ్ చాలా ఫేమస్. ఈ ఫోక్ సాంగ్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సాంగ్ మిస్ అవ్వద్దు. కిరణ్ బవరం కే ర్యాంప్ మూవీ నుండి ఓనం సాంగ్ రిలీజ్ అయింది. నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ నుండి నా మామ పిల్లనిత్తానన్నాడే అనే మంచి డాన్స్ నంబర్ రిలీజ్ అయింది. లిటిల్ హార్ట్స్ మూవీ నుండి రాజగాడికి సాంగ్ రిలీజ్ అయింది. కిట్టు విశ్వ ప్రగడ గారి లిరిక్స్ భలే ఉన్నాయి. కిష్కిందపురి మూవీ నుండి ఉండిపోవే నాతోనే సాంగ్ రిలీజ్ అయింది. మంచి మెలడీ ఇది. త్రిబాణదారి బార్బరిక్ నుండి ఇస్కితడి ఉస్కితడి సాంగ్ రిలీజ్ అయింది. అర్జున్ చక్రవర్తి మూవీ నుండి మంచి స్లో మెలడీ మేఘం వర్షించదా సాంగ్ రిలీజ్ అయింది. సా కుటుంబానం ఫేక్ సాలే సాంగ్ రిలీజ్ అయింది. ఆల్సో ప్రేమిస్తున్న మూవీ నుండి ఎవరే నువ్వు సాంగ్ రిలీజ్ అయింది. రిలీజెస్ విషయానికి వస్తే మహేష్ బాబు గారి అతడు మూవీ నిన్న రిలీజ్ అయింది. ఫ్యాన్స్ మీరు చెప్పండి ఎలా ఎంజాయ్ చేశారో.
ఎంత రచ్చలేపారు. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే దేవకట్ట గారి మైసభ సిరీస్ సీజన్ 1 సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు మూవీ బద్మాషులు ఈటీవీ విన్ అండ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సత్యదేవ్ అరేబియా కడలి సిరీస్ సీజన్ 1 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మై విలేజ్ షో అనిల్ మోతేవారి లవ్ స్టోరీ సీజన్ 1 జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. వెనస్డే సీజన్ 2 పార్ట్ 1 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు. మరి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.